ఎంత వస్తాయని ఉంది కీర్తన 23 అధ్యాయంలో. ఈ ప్రకటన వందలకు వస్తే చాలా లోతు ఉంది. ఇంకా క్రియలు క్రియలు ముందు నిలబడతాయంట. మంచి పని చేసినా చెడ్డ పని చేసినా అంతే. క్రియలు చెప్పిన తర్వాత పరలోక రాజ్యం అని అర్థం. అంతే, రెండే మార్గాలు చదువుతారా? ప్రకటన 14:13. ప్రకటన 14:13 సార్. అంతటా ఇప్పటి నుండి ప్రభునందు మృతి నందు మృతులు ధన్యులని వ్రాయుమని పరలోకం నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు, వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు. క్రియలు ఎంత పోయినాక చెప్పినాక క్రియం అప్పుడు విశ్రాంతి తీసుకుంటాం. అప్పుడు విశ్రాంతి మరి మరణాలు ఉండేవి ఇవన్నీ చెప్తారు కానీ ఒక సాపు దాని మరణం తెలియదు సార్. అసలు మరణం తెలియదు. మీ కాడ కూడా చేపలు చాలా మంది వస్తుంటారు కూడా, కానీ మరణాలు తెలియదు. ఊగా తెల్ల బట్టలు, నల్ల బైబులు, చెప్పులు, కరగని చెప్పులు, ఇవి మెయింటైన్ చేస్తున్నారు బాగా. కానీ వాక్య అనుభవంలోకి వెళ్ళిపోతలేరు, వాక్య మరణం తెలుసుకోలేరు. ఆలోచించి ధ్యానిస్తే ధన్యుడు అన్నాడు. కరెక్టే సార్. ప్రార్థన చేయాలా, ధ్యానించాలా, బైబుల్ చదవాలా, ప్రార్థన చేయాలా, ధ్యానించాలా. దివారాత్రులు దానికి ధన్యుడు. అవునవును, ధ్యానించడంలోనే మర్మాలు బయటపడతాయి. శాస్త్రం దివారాత్రులు ధ్యానించే వాడు ధన్యుడు అన్నాడా. ధ్యానించడంలోనే మర్మాలు వస్తాయి బయటకు. ధన్యుడు ఎందుకంటే మర్మాలు తెలుస్తాయి కాబట్టి ధన్యుడు అనేది. లేకపోతే ఇవన్నీ మనం చెప్పుకుంటే ఈ సమయం ఇట్లా కూడింది, ఈ సమయం ఇట్లా కలిసింది, మనం ఇట్లా మాట్లాడుకున్నాం. దేవుడు ఒక సమయం ప్రతి సమయం కలదంటే ప్రసంగం 3 ప్రతి సమయం కలదంటే ఈ సమయం కలిసింది మాట్లాడుకుంటున్నాం. అది దేవుడు. అది ఎంత అన్న పని మనకు అక్కడ ఉన్నది. అవునవును, మనకి ఇక్కడ ఎంత పని ఉన్నది. సమయం కలిసింది. ఆయన మాటలు సాగుతారు, దయగల మాటలు, ఆదరించి మాటలు, బలపరిచే మాటలు. అదే మనకు ఆహారం. నిజమైన ఆహారం ఏంటంటే వాక్యమే. ఆత్మ బలపడాలంటే ఆహారం ఉండాల్సిందే. నువ్వు ఎదగాలని అంటే అదే మాది పని అవుతుంది. ఎందుకు సార్, చాలా ఉంది అట్లా ఏమనుకోవద్దండి, చేయాల్సి చాలా ఉంది. ఇంకా ఏం సార్ పోయిద్దామా మరి సార్? పొలం